పత్రికా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో నాతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీధర పర్వతాల్ గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి తాతా రవి యాదవ్ గారు, అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్ గారు, అదేవిధంగా నగర అధ్యక్షులు రాజగోపాల్ గారు, సీనియర్ నాయకులు గుడిపాటి సంతోష్ రెడ్డి గారు, మండల అధ్యక్షులు జూలపల్లి మండల అధ్యక్షుడు మహేష్ గారు, ఎలిగేడు మండల అధ్యక్షుడు రమణారావు గారు, ఓదెల మండల అధ్యక్షుడు కారంగుల శ్రీనివాస్ గారు, కల్వశ్రీరాంపురం అధ్యక్షుడు సంపత్ గారు, అదేవిధంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షులు కూకట్ల నాగరాజు గారు, అదేవిధంగా 8 మండల అధ్యక్షులు, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా నాయకులు, వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి రాష్ట్ర జిల్లా పదాధికారులకు అందరు కూడా ఈరోజు నేను స్వాగతం పలుకుతూ, మొదట మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో మన పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా అత్యధిక ఓట్లు వేసి మూడోసారి ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసేందుకోసం మరి ముందుకొచ్చినటువంటి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పెద్దపల్లి అసెంబ్లీలో మరి 68,766 ఓట్లు వేసి చాలా పెద్ద మొత్తంలో జాతీయవాదాన్ని బలపరిచి నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి దేశం అభివృద్ధిలో శరవేగంగా ముందుకు దూసుకుపోతున్నటువంటి దాన్ని కావచ్చు, అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల్లో కేవలం ఈ 10 సంవత్సరాలే ఒక్క అవినీతి మచ్చ అనేటువంటి తనపైన కానీ తన క్యాబినెట్ పైన కానీ 75 ఇయర్స్ దీనిలో మొదటిసారి మరి ఇంత పెద్ద లాంగ్ టైం 10 ఇయర్స్ మరి నీతివంతమైనటువంటి పరిపాలన అందించినటువంటి ఆ పరిపాలనను సమర్థిస్తూ 68,766 ఓట్లు వేసినటువంటి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు ఎత్తి దండం పెడుతున్నా. రాబో రోజుల్లో కూడా ఈ దేశం నీతివంతంగా ఉండాలి, దేశాన్ని ధర్మాన్ని కాపాడే విధంగా నాయకత్వం ఉండాలి, ఈ దేశం బడుగు బలహీన వర్గాలకు నాయకత్వాన్ని ఇచ్చేటువంటి దేశంగా ఉండాలి, ఈ దేశం ధర్మం పట్ల పూర్తి నమ్మకంతో ప్రపంచ దేశాలను శాసించే ప్రపంచంలో విశ్వగురువుగా తీర్చిదిద్దే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని రాబో రోజుల్లో కూడా ఇదే విధంగా మీరందరూ కూడా సమర్థిస్తూ, మీరందరూ కూడా ఏ ఎన్నికలు వచ్చినా ఓటు వేస్తూ ఒక మంచి సుపరిపాలనకు అవకాశం ఇచ్చేందుకు ముందుకు రావాలని, ఇదే సమర్థత ఇదే విధంగా రాబో రోజుల్లో కూడా కొనసాగించాలని చెప్పి నేను పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ అందరికి కూడా మరి తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. సోదరులారా, చారిత్రాత్మకమైనటువంటి ఒక ఎన్నికలు 10 సంవత్సరాల పరిపాలన తర్వాత దేశంలో మొత్తం కూడా అవినీతి అంతరించిపోయింది, అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది, అన్ని రాష్ట్రాలలో రాజకీయ సమీకరణలు మారిపోయినాయి. అంత్యోదయ సిద్ధాంతం మీద ఏదైతే బీజేపీ పనిచేస్తుందో చిట్ట చివరిలో ఉన్నటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తిగా అట్టడుగులు ఉన్నటువంటి వ్యక్తి ఆకాశం ఎదిగినప్పుడే ఈ దేశం ముందుకెళ్తుందనేటువంటి సిద్ధాంతంతో ఆ రోజు జనసంఘను ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క సిద్ధాంతానికి అనుగుణంగానే ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పేద వర్గాలను ప్రత్యేక దృష్టి పెట్టుకొని చిన్న చిన్న కులాలు ఏవైతే ఉంటాయో ఇప్పటివరకు రాజకీయమైనటువంటి ఒక లబ్ధి పొందినటువంటి రాజకీయ నాయకత్వం అవకాశం రానటువంటి వాళ్ళందరినీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా ఆ రకంగా మొత్తం కూడా చిన్న చిన్న కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులను పెద్ద పెద్ద నాయకులుగా తీర్చిదిద్ది ముఖ్యమంత్రులుగా ఆ రకంగా కేంద్ర మంత్రులుగా తీసుకుపోయినటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాల్సినటువంటి అవసరం. స్వతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాలలో మరి అత్యధిక సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ
ఏ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక బీసీల పట్ల కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీల పట్ల కానీ, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్లను ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక అంబేద్కర్ పట్ల కానీ ఏ రోజు కూడా సరైనటువంటి ఒక అభిప్రాయంలో కాంగ్రెస్ చూడలేదు. వాళ్ళకు న్యాయం జరగాలనేటువంటి ఒక ఆలోచన లేదు. ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత జరిగినటువంటి ఒక ఎన్నికల్లో ఆయన మీద కక్షగట్టి ఈ యొక్క దళితులు ఏ రకంగా ఈయన ఆదర్శంగా ఉంటుండో ముందుకొస్తారో అనేటువంటి ఒక ద్వారా కాంగ్రెస్ ఇబ్బంది పడుతుంది అనేటువంటి ఒక అపనమ్మకంతో 2 సార్లు అంబేద్కర్ గారిని ఓడించినటువంటి ఒక చరిత్ర ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్నది. ఒకసారి నాగ్పూర్లో ఓడించారు, ఒకసారి బాంబేలో ఓడించారు. ఆ రకంగా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఈరోజు ద్రోహం చేసినటువంటి పార్టీగా ఈ చరిత్రలో కాంగ్రెస్ మిగిలిపోయింది. కానీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని చేతులు పెట్టాలనేటువంటి ఏదైతే ఉందో, అట్టడుగు వర్గాలు రాజ్యాధికారాన్ని చెలాయించాలనేటువంటిది ఏదైతే మరి అంత్యోదయ సిద్ధాంతం ఉందో దానికి అనుగుణంగా 2014లో పూర్తి మెజార్టీ రాగానే నరేంద్ర మోడీ గారిని ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తిని మరి భారతీయ జనతా పార్టీ మరి సీట్లో కూర్చుండబెట్టడం జరిగింది. దాని ద్వారా మరి ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో ఒక మంచి ప్రధానమంత్రి, బెస్ట్ ప్రధానమంత్రి, సమర్థవంతమైన ప్రధానమంత్రి, ఆ రకంగా మరి దేశంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మెచ్చుకునేటువంటి విధంగా ఒక బీసీ బిడ్డగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఒక విషయం మనందరం గమనించాం. అయితే ఈ యొక్క మంచి పరిపాలన 2014 నుంచి 19 వరకు చేస్తే 2072 2014లో వస్తే ఈ యొక్క పరిపాలనను చూసి 2019లో మరి 303 సీట్లని ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీకి బీజేపీకి మరి ఇచ్చినటువంటి ఒక విషయం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 10 సంవత్సరాలుగా ఒక అవినీతి ఆరోపణ అనేటువంటిది మరి నరేంద్ర మోడీ పైన కానీ, నరేంద్ర మోడీ క్యాబినెట్ పైన కానీ, ఈ దేశంలో 17 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చేసినాం, అలయన్స్లో 3 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా మరి చేసినటువంటి ఒక ఘనత బీజేపీ ఉంది. ఏ ముఖ్యమంత్రి కూడా అవినీతితోటి గద్దెదిగినటువంటి ఒక సందర్భాలు ఈ దేశంలో 10 సంవత్సరాలల్లా ఎక్కడ కూడా జరగలేదు. గతంలో మీరు కనుక చూసుకుంటే కాంగ్రెస్ను పరిపాలించినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి తప్ప అందరూ కూడా లాస్ట్ ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరు కూడా అవినీతి కేసులలో కోర్టుకు పోయినరా లేదా ఈరోజు మీరు పత్రికలు ఒకసారి తిరిగేయండి అని చెప్పేసి ఈరోజు మేము కాంగ్రెస్ వాళ్ళను మేము ఈ సందర్భంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. కాబట్టి మీ పరిపాలన అంతా కూడా అవినీతి పరిపాలన. ఏ నుంచి మొదలుకొని జడు కుంభకోణాల వరకు బొగ్గును వదిలిపెట్టలేదు, మీరు స్పెక్ట్రమ్ను వదిలిపెట్టలేదు, మీరు ఆకాశంలో ఫ్లైట్లను వదిలిపెట్టలేదు, మీరు స్టేడియంలను వదిలిపెట్టలేదు, లాస్ట్ గడ్డిని వదిలిపెట్టలేదు. ఈ కుంభకోణం ఆ కుంభకోణం అనేది కాదు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఒక వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు మీరు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవినీతి పాల్పడి అవినీతి రాజకీయాలు చేసి ఈ దేశం అభివృద్ధి కాకుండా ఈ దేశం విచ్ఛిన్నమయ్యేటువంటి విధంగా పరిపాలించారు. కాబట్టి ఆ రోజు నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇచ్చిండ్రు. నరేంద్ర మోడీ గారు బెస్ట్ పరిపాలన మరి ఎక్సలెన్స్ మరి గవర్నమెంట్ అనేటువంటిది ఏదైతే మనం మరి ముందుకు తీసుకుపోయినరో మరి పరిపాలించినరో దానికి అనుగుణంగానే 10 సంవత్సరాలు మరి నరేంద్ర మోడీ గారికి మరి సంఖ్య పెరుగుతూ వచ్చింది. వచ్చిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో కనుక చూస్తే ఈ రకంగా కనుక రాజకీయాలలో ఒక మంచి ఒరవడి, ఒక మంచి నాయకత్వం, ఒక నీతివంతమైనటువంటి నాయకత్వం 75 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి అయిందో 10 సంవత్సరాలలో అంత అభివృద్ధి చేసినటువంటి ఒక ఇది సామాజికంగా అన్ని రంగాలు ముందుకొస్తున్నాయి. బడుగు బలహీన వర్గాలు ఈరోజు రాజ్యాధికారంలో ఉన్నారు. ఎవరైతే కొండ కోణంలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉంటారో మరి 75 సంవత్సరాలైనా బట్టగట్టుకునేటువంటి ఒక స్థాయి కూడా ఈ రోజుకు ఎదగనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముర్ము ఫ్యామిలీ ఏదైతుందో దానిలో ఉన్నటువంటి ఒక మహిళను ఈరోజు మొట్టమొదటి వ్యక్తిగా రాష్ట్రపతిగా ఈరోజు నరేంద్ర మోడీ సెలెక్ట్ చేసిన తర్వాత ఒక మంచి పరిపాలన పోతుంది. అన్ని వర్గాల వారు కలుపుకొని ఈరోజు బీజేపీ ముందుకు పోతుంది. కాబట్టి ఈ బీజేపీని ఈ రకంగానే ముందుకు కనుక పోనిస్తే బీజేపీ అనేటువంటిది ఈ దేశంలో రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అవినీతి చేసుకునేందుకోసం, వాళ్ళ కోట్ల ఆస్తులు సంపాదించుకునేందుకోసం, వాళ్ళ వారసత్వ రాజకీయాలను ముందుకు తీసుకుపోయేందుకోసం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి వేర్పాటువాద ధోరణి ఉన్నటువంటి ఒక పార్టీలన్నీ కలిసి ఈరోజు 30 పార్టీలు కలిసేసి నరేంద్ర మోడీని ఓడగొట్టాలని తీవ్రంగా ప్రయత్నం చేసింది. నరేంద్ర మోడీ పైన తప్పుడు ప్రచారాలు చేశారు. నేను లాస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను, బీజేపీ వస్తే రాజ్యాంగంలో రిజర్వేషన్లు తీసేస్తుంది, రాజ్యాంగాన్ని మార్చేస్తుంది.
పూర్తి మెజార్టీ 10 సంవత్సరాలు ఉన్న తర్వాత అయోధ్యను కట్టినటువంటి రామ మందిరాన్ని నిర్మించినటువంటి ఒక బీజేపీ, 370 ఆర్టికల్ను తీసేసినటువంటి ఒక బీజేపీ, ఆ రకంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఒక బీజేపీ దీన్ని కూడా టచ్ చేస్తుండే కదా అని అంటే ఏదో బురద జల్లేటువంటి ఒక పరిస్థితిని మనం ప్రయత్నం చేసి ప్రజలలో ఒక అభద్రతా భావం అనేటువంటిది బీజేపీ పైన కలిగించాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఎన్నికల ముందే నేను చెప్పాను. కాంగ్రెస్ ఇవన్నిటిని కుట్రలు చేసింది. కాంగ్రెస్ రిజర్వేషన్లను వ్యతిరేకించింది. కాంగ్రెస్ బిల్లులను ఆపింది. కాంగ్రెస్ ఈ రిజర్వేషన్ల కారకులైన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ ఓడించింది. కాంగ్రెస్ కులాలకు కుంపటి పెట్టింది. కాంగ్రెస్ ప్రాంతీయవాదంలో ఉన్నటువంటి ఒక లొల్లులు పెట్టినంతా కూడా కాంగ్రెస్. నీటి పంపకాలలో విఫలమైపోయేసి రాష్ట్రాల మధ్యలో గొడవలు పెట్టింది కాంగ్రెస్. ఈ దేశంలో ఏ ఏ లొల్లి జరిగిందో, ఏ అవినీతి జరిగిందో, ఏ రకమైనటువంటి ఒక ప్రజా నష్ట కార్యక్రమాలు జరిగినాయో అవన్నీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగినాయి. ఉగ్రవాదం పెరిగినా కాంగ్రెస్ ఆధ్వర్యంలో, ఉగ్రవాదం ప్రారంభమైన కాంగ్రెస్ ఆధ్వర్యంలో. కాబట్టి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఒక ఉగ్రవాదం లేదు, ప్రశాంతమైన వాతావరణం ఉంది. దేశంలో ఎక్కడ కూడా కర్ఫ్యూ పెట్టలేదు, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే లేదు, ఫ్లైట్లు హైజాక్ అయితే లేవు, అదేవిధంగా రైల్వే స్టేషన్లు బ్లాస్ట్ అయితే లేవు, ఎవరు కూడా కిడ్నాప్ అయితే లేరు. మొత్తం ప్రశాంతమైన వాతావరణం ఉన్నది. అభివృద్ధి శరవేగంగా పోతుంది. బడుగు బలహీన వర్గాలకు నాయకత్వం రోజు రోజుకు పెరుగుతుంది. ప్రధానమంత్రి అదేవిధంగా మరి ఆ రకంగా రాష్ట్రపతి కూడా అయిండు. కాబట్టి ఒక మంచి పరిపాలన ఏదైతే ఉందో దీని ద్వారా వారసత్వ రాజకీయానికి ఈ దేశంలో ఇబ్బంది అయింది. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వారసత్వ రాజకీయాలు ఎక్కడెక్కడైతే చేసిండ్రో తాత తర్వాత తండ్రి తర్వాత కొడుకు ఈ దేశంలో రాజకీయ పార్టీలు నడిపిస్తూ ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కావచ్చు, నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ. బీజేపీలో అట్లా ఎవరు లేరు. గతంలో ప్రధానమంత్రి వాజ్పేయి గారు అయినరు, ఉప ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ గారు అయినరు. వాజ్పేయి కొడుకు ఇవాళ రాజకీయాలు లేడు, అద్వానీ గారి కొడుకు రాజకీయాలు లేడు. ఇవాళ మోడీ వచ్చిండు, అమిత్ షా వచ్చిండు, రేపు ఇంకొకరు వస్తారు. ఇది సిద్ధాంతం బేస్డ్గా దేశం కోసం ధర్మం కోసం ప్రారంభించినటువంటి ఒక పార్టీ. ఈ ధర్మాన్ని రక్షించాలి, ఈ దేశాన్ని రక్షించాలి, ఈ దేశాన్ని విశ్వగురువుగా ప్రపంచంలో నిల్చుండబెట్టాలి, అందరినీ సమానంగా అభివృద్ధిలో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఒక మంచి కాన్సెప్ట్ తోటి, మంచి ఐడియాలజీ తోటి, ఒక మంచి సిద్ధాంతంతో ప్రారంభమైనటువంటి రాజకీయ పార్టీ కాబట్టి ఆ రకంగా ముందుకు పోతుంది. దీనంతా కూడా చూసి ఓర్వలేనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క అవినీతి కార్యక్రమాలు కావచ్చు, కుటుంబ రాజకీయాలు కావచ్చు రాబో రోజుల్లో నడవవు. కాబట్టి ఏదో ఒక రకంగా బురద జల్లి తప్పుడు ప్రచారం చేసి ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలని చూశారు. పూర్తిగా విఫలమైనరు. ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని కలిపి పోటీ చేసిన ఒక్క బీజేపీకి 240 వస్తే అన్ని పార్టీలు కలిపి ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం తుకుడే గ్యాంగ్ మొత్తం కలిపి పోటీ చేస్తే అన్ని పార్టీలు కలిసి 135 రాలేకపోయినాయి సోదరులారా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, పల్లెటూర్లలో నవ్వుతున్నారు. వీళ్ళు చదువుకున్న వాళ్ళ లేకపోతే వీళ్ళకి లెక్కలు తెలియదా, మ్యాథమెటిక్స్ అన్న నేర్పండి. ఆ జాతీయ స్థాయిలో ఉండి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక వాళ్ళకు ముఖ్యంగా ఆ యొక్క రేవంత్ రెడ్డి గారికి మ్యాథమెటిక్స్ నేర్పండి అని అంటున్నారు. మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీ 240 సీట్లు, కాంగ్రెస్ గెలిచింది 100 సీట్లు, 99 సీట్లు. 240 సీట్లు ఉన్నాడు పెద్దోడా, 99 సీట్లు ఉన్నాడు పెద్దోళ్ళ. కాబట్టి మేమే అధికారంలోకి రావాలంటున్నారు. నిన్ననే మీటింగ్లు పెట్టిర్రు. దీనిలో మాకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళని తీసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు సోషల్ మీడియాలలో చూస్తూ ఉన్నాం మనం. ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ అధికారంలోకి రాదు. ఎందుకు రాదు నరేంద్ర మోడీ అధికారంలో? నరేంద్ర మోడీ కోట్ల రూపాయలు తీసుకున్నాడా? పెద్ద బంగ్లాలు కట్టుకున్నాడా? బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇండ్లు ఉన్నాయా? ఇద్దరు పెళ్ళాలు ఉన్నారా? నరేంద్ర మోడీ ఏం చేసిండని చెప్పేసి అధికారంలోకి రావద్దంటున్నారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నీతివంతమైనటువంటి పరిపాలన ఈ దేశానికి అందించడం తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మనోభావాలను కాపాడాలి, ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడాలి అని చెప్పడం తప్ప ఈ దేశంలో 75 సంవత్సరాలైనా కూడా 80% ఉన్నటువంటి బీసీలు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, తెలంగాణ రాష్ట్రం లాంటి రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రులు కావాలని చెప్పి ఆలోచన చేసే వాళ్ళని ముఖ్యమంత్రులు చేసి అదేవిధంగా దేశంలో ప్రధానమంత్రి కావడం తప్ప బీసీలు ప్రధానమంత్రులు కావద్దా మీ దృష్టిలో? అదేవిధంగా ఎస్సీలు ఎస్టీలు రాష్ట్రపతులు కావద్దా? ఏం తప్పు చేసిండి అని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీని ప్రధానమంత్రి. అంతేకాదు ఈరోజు ఆయనేమో 500 సంవత్సరాల బానిసత్వం తర్వాత
నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈరోజు ఒక్క గొడవ కాకుండా, అదేవిధంగా ఒక రక్త బొట్టు చిందకుండా, ఒక తుపాకీ తూట పేలకుండా అన్ని వర్గాలను సంప్రదించి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా ఆ సమస్యకు పరిష్కారం చేసి, భారత ప్రభుత్వం ద్వారా ట్రస్ట్ నిర్మాణం చేసి, ఒక దివ్యమైన భవ్యమైనటువంటి రామ మందిరాన్ని ప్రపంచ దేశాలందరూ కూడా మరి మెచ్చుకునేటువంటి విధంగా, ఆశ్చర్యపోయేటువంటి విధంగా రామ మందిరాన్ని నిర్మాణం చేసి ఈ దేశ ప్రజలకు అందిస్తే, ప్రపంచ ప్రజలకు అందిస్తే, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లో ఈసారి రామ కళ్యాణం చేసుకొని, మొదట ఈరోజు మాకు స్వతంత్రం వచ్చింది, 75 ఏళ్ల క్రితం స్వతంత్రం రాలేదు, ఆ బానిస చిహ్నాలు అక్కడనే ఉండే. ఈరోజు బానిస చిహ్నాలు పోయి ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి గోరీల యొక్క సమాధులు కాదు, ఈ దేశంలో పుట్టినటువంటి ఆదర్శ పురుషుడైనటువంటి రాముడికి రామ మందిరం కట్టినరు. ఈరోజు నిజమైన స్వతంత్రం ఈ దేశంలో వచ్చింది అని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము ఈరోజు పండుగ చేసుకుంటే శ్రీరామ నవమి రోజు. ఈరోజు కాంగ్రెస్లో ఒక మంత్రి అంటాడు అవి రేషన్ బియ్యం అంటాడు, తలవారులను రేషన్ బియ్యం అంటుండే. ఇలా ఈరోజు రామ మందిరం తలవారులను రేషన్ బియ్యం అని ఒక మంత్రి అంటాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి అంటాడు ఈ తలవాలు అనేటువంటివి ఏమిటికి కూడా మోసం చేసేటి అనేటువంటిది అంటాడు. అదేవిధంగా ఇంకొక ఎమ్మెల్యే అంటాడు ఈ తలవాలు జూటా అని అంటాడు, ఈ తలవాలే జూటా అని అంటాడు. 500 సంవత్సరాల చరిత్ర జూటనా, లేకపోతే అయోధ్యలో రామ మందిరం కట్టడం జూటనా, అయోధ్యలో రాముడు పుట్టడం జూటనా, ఏందో ఈరోజు అర్థం కానటువంటి ఈరోజు ఆ స్థితిలో ఈరోజు మినిమం చరిత్ర అవగాహన మరి లేనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు ఎవరైతున్నారో ఈ దేశాన్ని పాలించే అర్హత లేదనే మూడోసారి నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇచ్చిండ్రు. రేపు 9వ తారీఖు నాడు ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాకపోతున్నాడు. మీరు చేసిన కుట్రలు, కుతంత్రాలు, తప్పుడు ప్రచారాలు ఏవైతున్నాయో వాటికి రెట్టింపుగా రాబో రోజుల్లో ఏ 400 సీట్లు అన్నామో ఆ 400 సీట్లు వచ్చేటువంటి విధంగా, ఇంకా ప్రజల మన్ననను పొందేటువంటి విధంగా, ఇంకా ప్రజలు ఇంకా విపరీతంగా అభివృద్ధి జరిగేటువంటి విధంగా, ఇంకా ఏ కులాలైతే ఈ రోజు వరకు అధికారానికి నోసుకోలేదో వాటన్నిటి కూడా ఐడెంటిఫై చేసి ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొస్తాం, వాళ్ళందరికీ కూడా నాయకత్వం ఇస్తాం. రాబో రోజుల్లో అనుకున్నది సాధిస్తాం. ప్రపంచంలో విశ్వ గురువుగా భారతదేశాన్ని తీర్చిదిద్దే వరకు వదిలిపెట్టేది లేదు. మా కోసం మేము బతుకుతాయేమో అంటుండు నరేంద్ర మోడీ. నాకు ఏమీ అవసరం లేదు, నేను దేశం కోసం బతుకుతున్నా, దేశం అభివృద్ధి కావాలని బతుకుతున్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాదిరిగా వారసత్వ రాజకీయాల కోసమో, రాబో తరాల కోసం సంపాదించేందుకోసమో, ఈ యొక్క కుటుంబ వారసత్వ రాజకీయాల కోసం కాదు, అవినీతి కోసం కాదని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చేసి ముందుకు సాగుతుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు మొత్తం కూడా బేజారు అవుతున్నారు, ఆగమాగమైపోతున్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉంటున్నారు. ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఆగమాగం మాట్లాడుతుండు, ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థమైతలేదు. మంత్రులు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమైతలేదు. ఎమ్మెల్యేలు మాట్లాడితే వాళ్ళకి ఏందో కూడా అర్థమైతలేదు. మొన్న ఓట్లు చూసిన తర్వాత సోదరులారా, తెలంగాణలో బీజేపీ గెలిచింది మొన్న. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం కూడా కొనసాగే అర్హత లేదు. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు, 8 మందిని గెలిచారు. మేము 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, పార్లమెంట్లో పోటీ చేశాం, 8 గెలిచాం. మేం గెలిచినామా, మీరు గెలిచిందా? ప్రజల మద్దతు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చారా, కాంగ్రెస్కి ఇచ్చారా? ఒక్కసారి ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోండి, తప్పుడు ప్రచారాలు చేయకండి, మంచి పరిపాలన చేసుకునేందుకోసం ప్రయత్నం చేయండి. చాలా సమయం ఉంది ఈ రాష్ట్రంలో, 4.5 సంవత్సరాల పాటు ఉంది. ప్రజల మన్ననలు పొందండి, అవినీతికి పాల్పడకండి, వారసత్వ రాజకీయాలకు తెరలేపకండి. ఒక్కరు పెద్దపల్లిలో వెంకటస్వామి గారు తర్వాత వివేక్ గారు అన్న, ఇప్పుడు వంశీ. అక్కడ పోతే నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్సు, లేకపోతే జానారెడ్డి కొడుకులు. ఖమ్మంలో పోతే వియ్యంకుడు వీళ్ళు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక కుటుంబ పార్టీగా, వారసత్వ రాజకీయాల పార్టీగా ముందుకు సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అనంటే
ఈరోజు ఒక అవినీతి పార్టీ అనేటువంటి ఆరోపణ మీ మీద ఉంది. 6 నెలలు కాకముందే త్రిపురార్ ట్యాక్స్ ఎవరు ఈరోజు మీడియా బయటికి తీయలేదా? ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే త్రిపురాల్ ట్యాక్స్ అనేటువంటిది ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి ట్యాక్స్ అనేది ఏ రకంగా వచ్చింది? రాహుల్ గాంధీ ట్యాక్స్ అనేది ఏ రకంగా వచ్చింది? 100 కోట్ల రూపాయలు నెలకు ఢిల్లీకి మీరు ముట్ట చెప్పుతున్నారు, ఇక్కడ దోచుకుంటున్నారు అని చెప్పేసి ఈరోజు పలు ఆరోపణలు వస్తే ముఖ్యమంత్రి ఖండించలేనటువంటి ఒక స్థితిలో, దీన స్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మీకు సమయం ఉన్నది. బీజేపీ మీద చెడు ప్రచారం చేయడం కాకుండా, తప్పుడు ప్రచారం చేయడం కాకుండా, ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడం కాకుండా, అక్షంతలను అవహేళన చేయకుండా, అది దేవునికి సంబంధించినటువంటిది, ధర్మానికి సంబంధించింది, శాపం తగిలింది కాబట్టే ఇప్పటికి కోలుకుంటలేరు. ఈరోజు మీరు తప్పులు చేస్తా ఉన్నారు. ఏ అక్షంతలను అయితే కించపరుస్తున్నారో, ఏ రాముడిని అయితే కించపరుస్తున్నారో, ఏ రాముడు పుట్టిన ప్లేస్ లో గెలవలేదు మీరు అని చెప్పేసి ఏ రాముడిని అయితే హేళన చేస్తున్నారో, రాబో రోజుల్లో అట్లాంటి పార్టీలని కాలగర్భంలో కలిసిపోయినాయి. మీరు కూడా కలిసిపోతారు. హిందువులు చైతన్యవంతులైనరు. ఈ దేశంలో మెజార్టీ ప్రజలు హిందువులు. మీ అవినీతి, కుటుంబ పరిపాలన, దేవుళ్ళ వ్యతిరేకమైనటువంటి ఒక ప్రచారము, తప్పుడు ప్రచారం చేస్తే ఎవరు కూడా ఊరుకోరు. ఇప్పటికైనా సరైన బుద్ధి తెచ్చుకోవాలని, ఆ రాముడే వీళ్ళకి సరైన బుద్ధి ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మాకంటే బీజేపీ కంటే కాంగ్రెస్ ఎగిరి పడాల్సినటువంటి అవసరం లేదు. ఇంట్లో పడుకోవాలా, రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి యొక్క నియోజకవర్గము ఏదైతే ఉందో, ఈరోజు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఎందుకు గెలవలేకపోయాడు ముఖ్యమంత్రి? 64 సీట్లు పెట్టుకునేసి ఈరోజు 8 ఎందుకు గెలిచారు? 8 సీట్లు పెట్టుకొని మేము 8 ఎందుకు గెలిచాము? కాబట్టి ఈ రాష్ట్రం పైన ఎవరికన్నా హక్కు ఉంది అంటే ఎక్కువ ఓట్లు, ఎక్కువ సీట్లు సాధించడం మాకున్నది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలోనే కాదు, దేశంలో 240 సీట్లు మేము ఎక్కడ కూడా మెజార్టీ లేకుంటే మేము అధికారంలోకి రావాలని ఎక్కువ ఒక్క సీటు మీద వదులుకున్నటువంటి చరిత్ర ప్రపంచంలో ఓన్లీ బీజేపీకి, భారతీయ జనతా పార్టీకి భారతదేశంలోనే ఉంది. వాజ్పేయి గారు ఒక్క సీటును కొనుక్కోవాలి అనుకునేదంటే ఆ రోజే కొనుక్కుంటుండే. కొనుక్కోకుండా వదిలిపెట్టేసి మళ్ళీ ఎన్నికలకు పోయినాం, మెజార్టీ సాధించినాం. ఈ దేశానికి అణుపరీక్ష రాజస్థాన్లో చేసి ప్రపంచంలో మొదటిసారిగా అణుశక్తి భారతదేశానికి ఉందని నిరూపించిండు వాజ్పేయి గారు. అదే రకంగా ఈరోజు కూడా ప్రజల యొక్క మ్యాండేట్ను పూర్తిగా గౌరవిస్తాం. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా గౌరవిస్తుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రజల యొక్క ఓట్లేసి గెలిపించినటువంటి ఒక మద్దతు ఏదైతే ఉందో, మ్యాండేట్ ఏదైతే ఉందో, దాని ప్రకారం మేము ముందుకు పోతే ఈరోజు అక్రమంగా సంఖ్య లేకున్నా కూడా 99 సీట్లుండి కూడా మేము అధికారంలోకి రావాలి, రాహుల్ రాకపోతే వేరే, ఇదైతే వేరే ఉంటుంది అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఏదైతే ఉందో అడ్డదారుల రావాలని చూస్తుంది, అక్రమార్గంలో రావాలని చూస్తుంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని చూస్తుంది, చరిత్రను తిరగరాయాలని చూస్తుంది, తప్పుడు మార్గంలో ప్రయాణం చేయాలని చూస్తుంది. మళ్ళీ అవినీతి, అహింస ఈ దేశంలో లేదు కాబట్టి, రాష్ట్రంలో లేదు కాబట్టి ఈరోజు చూస్తున్నాం. సోదరులారా, నిన్న మొన్ననే చూసిన ఒక మిత్ర పత్రికా సోదరుడు ఫోన్ చేసింది నాకు. అయ్యా, మీరున్నప్పుడు ఏ లొల్లి లేదు, ఏది లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది, పొట్టు హత్యలు చేస్తున్నారు. అరే ఎక్కడే అంటే నువ్వు చూస్తలేవా అన్న, మండలానికో హత్య జరిగిందన్న, నువ్వు కొద్దిగా బాగా గమనించు. జూలపల్లిలో పోయిన చంపేసిండ్రు, కరీంనగర్ పక్కన పోయిన చంపేసిండ్రు, రోజుకొక దగ్గర చంపేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సేమ్ మళ్ళీ పాత స్టేజ్కి వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు. కాంగ్రెస్ వాళ్ళు మరి ఏం చేస్తున్నారా, గెలిచిన వాళ్ళు వీళ్ళు అంటే దోసుకుని తందుకోసం ప్రయత్నం చేస్తున్నారు సార్. వాళ్ళు ఇసుక దోసుకుందామా, అదేవిధంగా రైస్ మిల్లుల మీద పడేసి రైతుల యొక్క దీన్ని దోసుకుందామా అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు తప్ప పరిపాలన గురించి వాళ్ళకు పూర్తిగా పట్టింపే లేదు. కాబట్టి మళ్ళీ పాత స్టేజ్కి పోయేటట్టున్నది. నడి రోడ్డు మీద తిరిగే పరిస్థితి కూడా రాబో రోజుల్లో ఉంటుందో లేదో భయమేస్తుంది. మీరన్నా మాట్లాడండి అని చెప్పేసి అంటున్నారు. ఈరోజు 6 గ్యారంటీలు ఫెయిల్ అయింది ఎవడు? నరేంద్ర మోడీ ఫెయిల్ అయిందా? ఈరోజు నరేంద్ర మోడీ ఫెయిల్ అయిందా? కాంగ్రెస్ ఫెయిల్ అయిందా? ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, వివరణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము అధికారంలోకి రాగానే 500 రూపాయలు వరకు బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఎన్నికల్లో. 500 రూపాయలు ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక్క ఐకేపీ సెంటర్లన్నా ఇచ్చిండ్రా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఒక్క సెంటర్లో ఒక్క రైతుకు
ఒక్క క్వింటల్ కన్నా ఇచ్చిండ్రా మీరు అని చెప్పేసి మోసం చేస్తా ఉన్నారు, తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రజలారా నమ్మద్దు. కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే అవినీతి, కాంగ్రెస్ అంటేనే అహింస, కాలకేయుల పార్టీ. బాహుబలి సినిమాలో చూసినాం కదా, వాడొస్తే ఆకాశం ఎర్రబడును పక్షులు చచ్చిపోవును అని చెప్పి. ఈరోజు అదే రకంగా కాంగ్రెస్ ఎప్పుడొచ్చినా ఇదే రకంగా ఉంటుంది. ఆకాశం ఎర్రబడుతుంది, మనుషులు చచ్చిపోతారు, హింస పెరిగిపోతుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు నమ్మద్దు, ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు అసలే నమ్మద్దు అని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇళ్ళ కరెంటు పోతుంది. ఈరోజు మీరు 500 ఇస్తా అని చెప్పేసి బోనస్ ఎందుకు ఇయ్యలేకపోతున్నారో ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక 500 కాదు, ఈరోజు ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పారు. 9వ తారీఖు మీరు గడువు లైన్ పెట్టారు. 9వ తారీఖు అంటే మాకు ఇప్పుడు లేదు, అంతకుముందు ఆలోచించుకోలేదా? గుడిగుర్రం పనులు తోమిరా మీరు? బహిరంగ సభలలో చెప్పేటప్పుడు, మేనిఫెస్టో చెప్పేటప్పుడు సోయి ఉండాలి కదా అని అడుగుతున్నాం. మేము కాంగ్రెస్ వాళ్ళకు సోయి ఉండాలి కదా అంటున్నాం. చదువు రాదా అని అడుగుతున్నాం. మీరు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు బహిరంగ సభలో గెలిచిన తెల్లారే మేము ఇంప్లిమెంట్ చేస్తాం ఈ యొక్క 6 గ్యారెంటీలు అని చెప్పారు కదా, 6 ఒక్కటి కూడా చేయలేకపోతున్నారు కదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు ఒకేసారి రైతులకు రుణమాఫీ చేస్తా అన్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు? చేయనప్పుడు వీళ్ళే ఈరోజు విర్రవీగుతుంటే, ఈరోజు గ్రామాలలో తిరుగుతుంటే ప్రజలు ఎందుకు అడ్డుకుంటలేరు? మీ రుణమాఫీ కాలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎక్కడ తిరిగినా కూడా ఈరోజు ప్రతి గ్రామంలో రైతులందరూ కూడా ఒక్కటై సంఘటితమై రైతు సంఘాలను ఏర్పాటు చేసి కాంగ్రెస్ వాళ్ళని నిలదీయాలని చెప్పేసి నేను ఈ యొక్క మన ప్రజలకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు రుణమాఫీ చేయరు, రైతు బంధు వేయరు, మీరు 500 బోనస్ ఇయ్యరు. బోనస్ ఎప్పుడు ఇస్తారంటే మళ్ళీ ఆగస్టు 9వ తారీఖు నాడు అంటారు. ఆగస్టు 9వ తారీఖు నాడు అంటే ఏ సంవత్సరం చెప్పరు? అంటే మీ టర్మ్ అయిపోయాక ఇయ్యరా, లేకపోతే ఈ సంవత్సరం ఇయ్యరా? ఏ ఆగస్టు 9 అని చెప్పేసి ఈరోజు రైతు సోదరులు, రైతు నాయకులు కలిసికట్టుగా కాంగ్రెస్ వాళ్ళని నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. 500 బోనస్ అంటే సన్నవడ్లు అంటున్నారు. 500 బోనస్ అనేది సన్నవడ్లు ఆ రోజు బహిరంగ సభలో మీరు చెప్పిర్రా అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. సన్నవడ్లకు నువ్వు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే 3000 గిట్టుబాటు ధర ఇచ్చింది. ఈరోజు ఆ గిట్టుబాటు ధరకే వాళ్ళు అమ్ముకుంటారు. మీరు ఈ కల్లాలు, తతంగాలు, ఐకేపీలు, అదేవిధంగా ఈ యొక్క మొత్తం రైస్ మిల్లర్లతో కుమ్మికాయ ఈరోజు మొత్తం వాళ్ళ యొక్క సర్వనాశనం చేస్తున్నారు. ఈరోజు 5 కిలోలు 10 కిలోలు కట్ చేస్తున్నారు, ధర సరిగ్గా ఇవ్వడం లేదు. ఆ రకంగా మొత్తం కూడా రైతులను నడ్డి విరుస్తున్నారు. రుణమాఫీ చేయలేదు, అదేవిధంగా రైతు బంధు వేస్తలేరు. రైతు బంధు ఇప్పుడు ఏమంటున్నారు? 5 ఎకరాల లోపలకి వేస్తాం, 2 ఎకరాల లోపలకి వేస్తాం, వేస్తే వేస్తాం, లేకపోతే లేదు. వేస్తే ఎప్పుడు వేస్తామో తెలియదు. రైతు బంధు ఎప్పుడు వేయాలా అని చెప్పేసి మిమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు పంటలు ఎప్పుడు పండుతాయి, ఎప్పుడు నాట్లు పెట్టుకుంటారు, ఆయనతో మాత్రం తెలియదా అని చెప్పేసి మేము కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాం, రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం. రైతు నాట్లు పెట్టుకునేటప్పుడు, దుక్కులు దున్నుకునేటప్పుడు, నారు వచ్చేటప్పుడు ఇవ్వాలి కదా. ఈరోజు రైతు బంధు ఎందుకు పడతలేదు అని చెప్పేసి, నాటు పెట్టేటప్పుడు వేస్తుంది కదా, కోతలు కోసేటప్పుడు వేస్తారా రైతు బంధు? ఈ వెంటనే నారుమల్లు తాగుతున్నారు. రైతులకు వడ్ల బస్తాలు, మరి ఏవైతే మరి ఎరువుల బస్తాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఒక మొలకలు, దీనికి సంబంధించినటువంటి ఒక వడ్లు తీసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. కాబట్టి రైతు బంధు వెంటనే ఇవ్వాలి, వెంటనే రుణమాఫీ చేయాలి. అదేవిధంగా అమ్ముకున్నటువంటి రైతులందరికీ కూడా లిస్టు మొత్తం కూడా ఉంటుంది. ప్రతి ఐకేపీ సెంటర్లో లిస్టు ఉంటుంది. ఇంటింటికి పోయి చెంపలు వేసుకొని ప్రజాప్రతినిధులందరూ కూడా, ఏ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెంపలు వేసుకొని ఆ లిస్టు ప్రకారం డబ్బులను శాంక్షన్ చేయించి ఇంటింటికి వెళ్ళి మీదిగో 10 క్వింటాళ్ళు 5,000 రూపాయలు మీ ఇంటికి ఇస్తున్నామని చెప్పేసి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. లేకపోతే ప్రతి ఇంటికి వెళ్ళి చెంపలు వేసుకొని మా కాంగ్రెస్ పార్టీ చెప్పింది వాగ్దానాలు మేము నిరూపించాము, కాబట్టి ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీలో ఉండడం వేస్ట్, నీతికి నిజాయితీకి మారుపేరైన ధర్మాన్ని రక్షిస్తున్న నరేంద్ర మోడీ పార్టీలో చేరుతామని చెప్పి మూకుమ్మడిగా రాజీనామా చేసి ధర్మం గల పార్టీ, నీతివంతమైనటువంటి ఒక పార్టీ, చెప్పింది చేసే పార్టీ భారతీయ జనతా పార్టీలో చేరండి అని చెప్పేసి నేను పిలుపునిస్తున్నా లోకల్ నాయకులకు అందరికీ. అవినీతి పక్షాన ఉండొద్దండి, అసమర్థుల పక్షాన ఉండొద్దండి. చెప్పిన మాట పైన నిలబెట్టుకోవాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన, వాళ్ళ యొక్క నాయకత్వంలో ఉండొద్దు.
నికాసుగా ఉండాలి, చెప్పింది చేసేటువంటి న్యాయానికి నిల్చుండేటువంటి ఒక పార్టీ పక్షాన ఉండాలి. కాబట్టి ఒకసారి ఆలోచించండి అని చెప్తున్నా. మహిళలకు ఏం చెప్పారు? అమ్మాయిలకు మేము స్క్రూటీ ఇస్తాం 18 సంవత్సరాల అమ్మాయికి అని చెప్పారు. అమ్మాయిలందరూ కూడా పోలింగ్ రోజు ఇట్లా ఊపుకుంటా మొత్తం కూడా జై కాంగ్రెస్, జై ఇందిరాగాంధీ అని చెప్పేసి మీకు నమ్మి ఓట్లేశారు. అసెంబ్లీలో అధికారంలోకి వచ్చారు, 6 నెలలు అవుతుంది. స్కూటీ ఎక్కడ పోయింది అని చెప్పేసి అడుగుతున్నాం. మేం చెప్పామా? కాంగ్రెస్ పార్టీ కదా చెప్పింది. ఈరోజు స్కూటీ ఎందుకు ఇస్తలేరు? ఈరోజు స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. ఆ ఆడపిల్లలందరూ కూడా ఎట్లా స్కూళ్ళకు పోవాలి, ఎట్లా కాలేజీలకు పోవాలి? ఆడపిల్లలందరూ కూడా ఈరోజు యూనియన్లు పెట్టుకొని సంఘటితమై తప్పుడు ప్రచారం చేసి, తప్పుడు వాగ్దానం చేసి, మోసం చేసి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎక్కడ కనబడితే మా స్కూటీ ఎక్కడ వేయింది కాంగ్రెస్ నాయకులారా అని అడగాల్సినటువంటి అవసరం ఉంది. తొలి బంగారం ఇస్తామన్నారు. మొన్ననే మా ఊళ్ళకు పోయి మాట్లాడుతుంటే ఏమయ్యా తులం బంగారం వస్తలేదు అని అంటే నేను దండం పెట్టిన. ఓట్లనేమో అక్కడ గుద్దుతారు, తులం బంగారం వస్తలేదంటే నేనేం చేయన్నా? అదే వాళ్ళే చెప్పారు కదా, నువ్వు అడగాలి కదా అని అంటే నేను ఇవాళ అడుగుతున్నా. ఈరోజు ఒక్కొక్క ఊళ్ళో ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి అని చెప్పేసి అడుగుతున్నాం మేము ముఖ్యమంత్రి గారిని, మంత్రులను, ఎమ్మెల్యేలను. ఒక్కొక్క ఊళ్ళో ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి, ఎన్ని తులాల బంగారం ఇచ్చిండ్రు? మీరు చెప్పలేదా? ఇది మీరు ఇచ్చిన వాగ్దానం కాదా? నువ్వు తులం బంగారం ఇవ్వవు ఆడోళ్లకు, పెళ్లిళ్ళు అయితే ఇస్తానని. నువ్వు స్కూటీ ఇస్తా అని ఇవ్వవు, ఆడోళ్ళన్నీ ఓట్లు కొట్టుకుంటావు, రైతులను నట్టేట ముంచేస్తావు, రైతుల ఓట్లన్నీ కొట్టుకుంటావు. వచ్చిన 6 నెలల లోపల మొత్తం జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తా, నిరుద్యోగ సమస్య పరిష్కారం ఇస్తా, అన్ని ఉద్యోగాలు ఇస్తా అని ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు సోదరులరా. ఒక్క నోటిఫికేషన్. ఏమంటే ఎన్నికల కోడ్ ఉంది. కాంగ్రెస్ వాళ్ళ మేధస్సుకు మెచ్చుకోవాలి. ప్రజలారా అర్థం చేసుకోండి. ఎన్నికల కోడ్ వస్తుంది. అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. సంవత్సరం వరకు ఎలక్షన్లు ఉంటాయని తెలియదా మీకు? ప్రతి సంవత్సరం ప్రతి టర్ములు అదే రకంగా వస్తున్నాయి కదా. అంటే ఎలాగూ చేసేది లేదు. విచ్చలవిడిగా 6 గ్యారంటీలు 420 మరి వాగ్దానాలు చేసేసి ప్రజలను మోసం చేసి ఓట్లేసి ఏదో ఒక రకంగా అధికారంలోకి వచ్చి ప్రజల మీద పెత్తనం చేసి దబాయించి రాజకీయం చేస్తే సరిపోతుంది అనుకున్నారు. ప్రజలు చైతన్యవంతులైనరు, ప్రజలు తిరగబడతారు, ప్రజలు ప్రశ్నిస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాలం చెల్లింది. కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయింది. కాంగ్రెస్ పార్టీ నమ్మరు. కాంగ్రెస్ పార్టీని నమ్మాలి అంటే మీరు ఈ నెలలో బట్టే 6 గ్యారంటీలను అమలు చేయాలి. 6 గ్యారంటీలు అమలు చేయడం మీరు కాదు కదా, మీ జేజమ్మలు దిగి వచ్చిన మీతోటి కాదు. మీకు ఆ తెలివి లేదు, మీకు ఆ ఆలోచన లేదు, పరిపాలన అనుభవం కూడా లేదు. నరేంద్ర మోడీ దగ్గరికి పోండి, నరేంద్ర మోడీ చెప్తాడు ఏ రకంగా చేయాలనో అని చెప్పేసి మేము కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యమంత్రికి ఇదు చేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు ఎక్కువ వచ్చినాయి. మేము తక్కువ అసెంబ్లీలున్నా, తక్కువగా లోకల్ బాడీలలో ప్రజాప్రతినిధులున్నా కూడా ఎక్కువ సీట్లు వచ్చినాము. నైతికంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలిచింది. కాబట్టి ఇప్పటికైనా మంచి పరిపాలన చేసి ప్రజల మన్ననను పొందేందుకోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేయాలి. కానీ నరేంద్ర మోడీ మీద అవాకులు చెవాకులు. రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ ఏ తప్పు చేయడు, నీ కింద మొత్తం తప్పులే. నువ్వు నోరు తెరిస్తే అబద్ధాలు. నీ జీవితమే ఒక మాల్ ప్రాక్టీస్ జీవితం రేవంత్ రెడ్డి. నువ్వు నరేంద్ర మోడీకి పోటా? హైదరాబాద్లో తిడుతావు, ఢిల్లీకి పోయి కాలు మొక్కుతావు. హైదరాబాద్లో తిడతాడు, అక్కడికి పోయి బడే బాయి మా బాయి అని చెప్పేసి దండం పెడతాడు, పబ్లిక్గా దండం పెడతాడు. కాబట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లలో తిడతాడు. కాబట్టి నరేంద్ర మోడీ మీద ముఖ్యమంత్రి మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా, రామ మందిరం గురించి మాట్లాడినా, అక్షంతల గురించి మాట్లాడినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు చైతన్యవంతులైనరు. మొన్ననే చూసినరు. రాబో రోజుల్లో మీకు సరి అయినటువంటి గుణపాఠం చెప్తారు. కర్రు కాల్చి వాత పెట్టినటువంటి విధంగా రాబో రోజుల్లో మీరు ఈ తప్పుడు ప్రచారాలు మానుకోక, అదేవిధంగా ప్రజల యొక్క అభివృద్ధి పైన దృష్టి పెట్టకుంటే మీకు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా సోదరులారా, మొన్నటి ఎన్నికల్లో మేము బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్నా కూడా, అదేవిధంగా దళిత వర్గీకరణ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది.
చాలా సంవత్సరాలుగా పోరాటాలు చేసి మాదిగ సోదరులు అలసిపోయి ఉంటే నరేంద్ర మోడీ గారు మరి ఆ వర్గీకరణం చేస్తామని ఒక కమిటీ వేసి మరి కోర్టు ద్వారా దాని ప్రయత్నం ముందుకు సాగిస్తూ ఉంటే మాకు ఆ వర్గాలను చైతన్యవంతం చేయడంలో కొద్దిగా మేము సమయం లేక అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిగా మేము వెనుకబడిపోయినాం. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఈ 6 నెలల సమయంలో అందరూ కూడా చైతన్యమైనరు. మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి మహిళలందరూ కూడా మాకు ఓట్లేసిండ్రు. అదేవిధంగా రైతులకు మేము గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పినాం, ఇస్తున్నాం. కాబట్టి రైతులకు ఎక్కడెక్కడైతే ఎరువుల ఫ్యాక్టరీలు కాంగ్రెస్ పార్టీ మూసేసిందో సోదరులారా, ఈ జిల్లాలో మాట్లాడడం అయితే విడ్డూరంగా ఉన్నది. మన దగ్గర FCI మూసేసిండ్రు కాంగ్రెస్ హయాంలో. FCIను 600-500 కోట్లు తోటి తెరిపించేసి ఈరోజు ఏ రైతు కూడా ఎరువుల యొక్క కొరత లేకుండా తీర్చినటువంటి పార్టీ బీజేపీ. రైతులను మోసం చేసి మూసేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మేము అధికారంలో కూడా లేము, ఇప్పుడు లేము, అప్పుడు ప్రారంభించేటప్పుడు కూడా లేము. అది బీజేపీకి, నరేంద్ర మోడీకి ప్రజల మీద ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధి. కాబట్టి ఆ రకంగా మేము ఈరోజు రైతుల పక్షాన, రైతుల కోసం మేలు చేసే పార్టీగా ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా మాకేసిండ్రు. ఒక దిక్కు దళితులు వేశారు, ఒక దిక్కు 75 సంవత్సరాలైనా ఎంతోమంది హైకోర్టు అడ్వకేట్లు, జడ్జీలు, మేధావులు, రచయితలు, కళాకారులు ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేదు. మేము బీసీ ముఖ్యమంత్రి అంటే ఈరోజు ఈ దేశాన్ని మా బీసీ బిడ్డ నరేంద్ర మోడీ పరిపాలిస్తుండు. 75 ఏళ్ళు ఈ తెలుగు రాష్ట్రాలలో అవకాశం ఇవ్వలే. బీజేపీ కనుక గెలిస్తే బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం మరి వాగ్దానం చేసింది. కాబట్టి ఈరోజు ఆ రకంగా బీసీలు అందరూ వేశారు, రైతులు వేశారు, బీసీలు వేశారు, ఎస్సీలు వేశారు, మహిళలు వేసిండ్రు, నిరుద్యోగ యువత అందరూ మనం చూసాం. 18 సంవత్సరాల లోపోళ్ళు ప్రతి ఊర్లో ఒక్క సోదరుడు కూడా మిస్ కాలేదు. జై శ్రీరామ్ అని చెప్పి మీరు ఏ అక్షింతలనైతే అవహేళన చేస్తున్నారో, ఏ రాముడిని అయితే దూషిస్తున్నారో, ఏ దేవుని పైన అయితే చిల్లర మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళు అన్నిటికీ ధీటుగా ఈరోజు 18 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి హిందూ సోదరుడు ఈరోజు జై శ్రీరామ్ అని మొత్తం కూడా బూతుల దగ్గర ఉండేసి ఇన్ని ఓట్లు 68,766 ఓట్లు వేయించినారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు బీజేపీ వైపు ఉన్నారు. రాబో రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పని ఖతమైపోయింది. రాబో తరం అంతా కూడా తెలంగాణకు బీజేపీ నాయకత్వం అవసరం ఉన్నది. ఈ కుటుంబ పరిపాలనలు తెలంగాణ నుంచి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అవినీతి పార్టీలను కాలగర్భంలో కలపాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. అభివృద్ధిని ఈ తెలంగాణలో శరవేగంగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్టీపీసీని డబుల్ చేసినాం, FCIని తిరిగి ప్రారంభించినాం. అదేవిధంగా ఈ తెలంగాణను మొత్తం కూడా మరో గుజరాత్గా రాబో రోజుల్లో తీర్చిదిద్దుదామని చెప్పేసి మేము ప్రజలకు వాగ్దానం చేసినాము. మోడీ గ్యారంటీ అని చెప్పేసి మేము ఈ గ్యారంటీ ఇచ్చినాము. కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున గ్రామాలలో చర్చ అవుతుంది. రాబో రోజుల్లో పెద్దపల్లి నియోజకవర్గమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పార్టీ అదే అక్షంతల పార్టీ, అదే జై శ్రీరామ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి అవాక్కులు చెవాక్కులు వేరినటువంటి రామ మందిరం పైన అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, బేషరతుగా క్షమాపణ చెప్పాలి హిందువులకి. టోపీలు పెట్టుకొని పోతున్నారు కదా మీరు. అదేవిధంగా ఏది కంటే ఆ కాడికి పోయేసి వాళ్ళ గురించి ఏం మాట్లాడకుండా ఈరోజు హిందువుల అక్షంతల గురించే ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నారు. అర్ధగంట మాట్లాడుతున్నారు ఒక్కొక్కడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు. బీజేపీని చూస్తే వణిగిపోతుంది, పీఠాలు కదిలిపోతున్నాయి. బీజేపీ వచ్చేస్తుంది, కథమిగా అవినీతి ఉండదు, బీజేపీ వస్తుంది, కుటుంబ పరిపాలన ఉండదు అని చెప్పేసి. కాబట్టి తప్పు. రాముడి జోలికి పోవద్దు, అక్షంతల జోలికి పోవద్దు, ధర్మం జోలికి పోవద్దు. ధర్మం జోలికి పోయినా, ధర్మాన్ని కించపరిచినా ఈ దేశంలో ఒక్క నిమిషం ఉండే అర్హత లేదు, బతికే అర్హత కూడా మనకు లేదు. కాబట్టి మన యొక్క సంస్కృతిని, ధర్మాన్ని కాపాడుకుంటూనే మనం ముందుకోవాలి. ప్రజలను అభివృద్ధి చేసుకుంటూనే రాజకీయాలు చేయాలి తప్ప చిల్లర మల్లర మరి తప్పుడు ప్రచారాల ద్వారా మరి ఏదో పబ్బం గడుపుకుంటాం. ఈ 6 గ్యారంటీలు మర్చిపోతారు ప్రజలు, 420 హామీలు, వాగ్దానాలు మర్చిపోతారు అనుకుంటే పొరపాటు. మిమ్మల్ని బీజేపీ వెంటాడుతుంది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు
ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేస్తారు. 6 గ్యారంటీలు అమలు చేసేంత వరకు, 420 వాగ్దానాలను అమలు చేసేంత వరకు మీ వెంటాడుతాం, ప్రజలను చైతన్యవంతం చేస్తాం. రాబో 4 సంవత్సరాలు తెలంగాణలో మీరు గతంలో ఎప్పుడు చూడరు. తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమాలు రాబోతున్నాయి తెలంగాణలో. ఈ వాగ్దానాలు కనుక మీరు నిలబెట్టుకోకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ప్రజలే మిమ్మల్ని గద్దెదిస్తారని చెప్పేసి హెచ్చరిస్తూ, కాబట్టి పెద్ద సంఖ్యలో మరి ఈ అసెంబ్లీలో మరి 11 రేట్లను మమ్మల్ని పెంచారు. మీరు ఏ అక్షంతలను అయితే జూటా అక్షంతలు అన్నారో ఆ జూటా అక్షంతలు మమ్మల్ని 11 రేట్లు పెంచింది. 6,000 నుంచి 68,000కు తీసుకొచ్చింది. మిమ్మల్ని 1,24,000 నుంచి 74,000, 50,000 ఓట్లు మిమ్మల్ని కిందికి దించింది. 62,000 ఓట్లను మమ్మల్ని పైకి పెంచింది. కాబట్టి మీకంటే మేము పైకి పోతున్నటువంటి బాలు మాది, కిందికి పడబోతున్నటువంటి బాలు మీది. కాబట్టి రాబో రోజులన్నీ కూడా బీజేపీని నమ్ముతారు, ప్రజలు బీజేపీని ఆదరిస్తారు, మంచి పార్టీని ఆదరిస్తారు. మీ పని కథం అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా ప్రజల యొక్క మన్ననను పొందండి. ఒక్కసారి ఓట్లు మీకు తక్కువ వస్తేనే ఈ రకంగా ఫ్రస్ట్రేషన్ అవుతుండ్రు అంటే, జీవితాంతం మేము మొత్తం కూడా మా కార్యకర్తలు ఎవరు కూడా ఎప్పుడు గెలిచిన వాళ్ళు కాదు, అధికారం చూసిన వాళ్ళు కాదు. నవ్వుతూ ఆనందంగా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుంటాం. 24 గంటలు పనిచేస్తుంటాం. ఈ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలు ఎక్కడ పడితే అక్కడ సంతోషంగా సమయం ఇచ్చుకుంటూ పనిచేస్తుంటాం. ఒక్కరోజు మీకు ఓట్లు తక్కువ వస్తేనే ఇంత ఫ్రస్ట్రేషన్ అంటున్నారంటే, కాంగ్రెస్ పార్టీ 4.5 సంవత్సరాలు ఎట్లా రేవంత్ రెడ్డి ఈ పార్టీని ముందుకు తీసుకుపోతాం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో నైతికంగా ఈ రాష్ట్రాన్ని దానికి పరిపాలించే అర్హత లేదు. 64 మంది ఎమ్మెల్యేలు ఉండి 8 సీట్లు గెలిచినారు. 8 సీట్లుండి 8 సీట్లు గెలిచినాం. కాబట్టి మేము గొప్పనా మీరు గొప్పనా ఒక్కసారి ఆలోచించుకోండి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో నైతికంగా విజయం సాధించింది, గెలుపు మాదే అని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఈ గెలుపులో భాగస్వామ్యమైనటువంటి నేను ఇంతకుముందు చెప్పినట్టు దళితులు, రైతులు, మహిళలు, ముఖ్యంగా యువకులు, అదేవిధంగా ఎంప్లాయీస్, ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఒక ప్రజలు, కవులు, కళాకారులు, ఉద్యోగస్తులు అయితే ఈరోజు ఒక్క సీట్ల మీకు రాలేదు సోదరులారా. 17 సీట్లలో పోస్టల్ బ్యాలెట్లో ఒక్క సీట్ల మీకు రాలేదు. 17 సీట్లలో ఒక్క సీట్ల మీకు పోస్టల్ బ్యాలెట్లో మీకు ఓట్లు ఎక్కువ రాలేదు. అంటే ఈరోజు ఉద్యోగస్తులు ఎవరిని, మేధావులు ఎవరిని బలపరుస్తున్నారు? బీజేపీని బలపరుస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మీరు గెలుసుగాక మీకంటే 3-4 వేల ఓట్లు మాకు తక్కువ రావచ్చు కాక ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఇస్తే ఈరోజు పెద్దపల్లి పార్లమెంటులో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ మేధావులు సమర్థించిండ్రు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు బీజేపీని సమర్థించిండ్రు, కాంగ్రెస్ను తిరస్కరించిండ్రు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొనేసి తల వంచుకొని ప్రజల మన్నన ముందే 6 గ్యారంటీలను 420 వాగ్దానాలను ఎప్పుడు నెరవేరుస్తారో దాని గురించి ఆలోచించండి. కానీ నరేంద్ర మోడీ మీద అయోధ్యలో ఓడిపోయింది, లేకపోతే అక్కడ ఓడిపోయింది, ఈ చిల్లర మాటలు మాట్లాడడం, అక్షంతలను జూటా అక్షంతలంట. అక్షంతలను చూసి దండం పెట్టుకొని ఇంత చదువు రానటువంటి 80 సంవత్సరాల అవ్వ కూడా, తండ్రి 50 ఏళ్లకు విముక్తి కలిగింది మోడీకి, ఈసారి మేము మోడీకే వేస్తామని చెప్పేసి మోడీకి వేస్తుంటే, మరి వీళ్ళేమో అవి జూటా అక్షంతలు అని అంటే వీళ్ళు ఏంటంటే హిందువులు సంఘటితం గారు, మిగతా వాళ్ళు అయితే పిలిచి అడుగుతారు, ఏం చేస్తారు వీళ్ళు అని అనుకుంటారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లు మీ మాట్లాడేటువంటి ఒక ఇది నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి అని అంటాడు. ఎవడు? రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎందుకు రాజీనామా చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాం. నువ్వెందుకు రాజీనామా చేయకూడదు అని అడుగుతున్నావు. తెలంగాణలో నీకు తక్కువ ఓట్లు వచ్చినాయి కదా, 64 మంది ఎమ్మెల్యేలతోటి మంది మార్బలం అధికారం మొత్తం పెట్టుకొని పోయినావు, 8 సీట్లే గెలిచినావు కదా. 8 మంది ఎమ్మెల్యేలతోటి మేము 8 సీట్లు గెలిచినాం కదా. ముందు నువ్వు రాజీనామా చేయి రేవంత్ రెడ్డి, వెంటనే రాజీనామా చేయి. 6 గ్యారంటీలు ఇస్తానవు కదా, ఇయ్యలేదు కదా, రాజీనామా చేయి. 420 వాగ్దానాలు చేసినావు కదా, ఆ వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోతున్నావు, శాతనైతే లేదు కదా, రాజీనామా చేయి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి మోడీ జోలికి వచ్చినా, రాముడి జోలికి వచ్చినా, తలవాల జోలికి వచ్చినా కూడా బీజేపీ ఊరుకునే స్థితిలో లేదు. బీజేపీ ప్రజలను చైతన్యం చేస్తుంది, మీ మెడలు వంచుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా ప్రజాపాలన అని చెప్పారు, ప్రజాపాలన గురించి ఆలోచించండి, ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోండి. ప్రజలు రాబో రోజుల్లో కనీసం మరి ఇతర పార్టీలకు కదా 0 వచ్చినట్టు విధంగా ఇదే రకంగా ఎగిరెగిరి పడ్డారు కదా టీఆర్ఎస్ వాళ్ళు, ఇలా 0 వచ్చింది, మలుచుకొని లోపల వండుకున్నారు. నీ పరిస్థితి కూడా రేపు రాబో ఎలక్షన్లో 0నే.
రేవంత్ రెడ్డి టీఆర్ఎస్కు పట్టిన పరిస్థితే కాంగ్రెస్కు నీకు పడుతుంది. కాబట్టి నువ్వు నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని అంటే అంత స్థాయి నీకు లేదు. నీ పార్టీ నువ్వు సగదిద్దుకో. నరేంద్ర మోడీ గురించి మాట్లాడకు. నీ పార్టీలో ఉన్నోళ్ళు నీకు వెన్నుపోటు పొడిచి ఎప్పుడు తీస్తారో దాని గురించి ఆలోచించుకోవాల్సిందే తప్ప, లేకుంటే నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుస్తావో అవి చెప్పు తప్ప నరేంద్ర మోడీ గురించి మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మేసినట్టే. నరేంద్ర మోడీ ఒక్క తప్పు చేయడు. దేశం ధర్మం కోసమే నరేంద్ర మోడీ బతుకుతాడు. నీవు నీ కోసం నీ ఏ వాగ్దానాలన్నా చేసి ఏ మాటలన్నా మాట్లాడి సీట్లో కూర్చుంటేందుకోసం ప్రయత్నం చేస్తావు. కాబట్టి నరేంద్ర మోడీ గురించి మాట్లాడినా, రాముడి గురించి అక్షంతల గురించి మాట్లాడినా హెచ్చరిస్తున్నాం. హిందువులు మెజార్టీ ప్రజలు ఎవరు కూడా దీన్ని క్షమించరు. రాబో రోజుల్లో వాళ్ళ ఆగ్రహానికి గురికాకుండా ఉండాలన్నా, తెలంగాణ ప్రజల యొక్క పోరాటాలలో మీరు బలిగాకుండా ఉండాలన్నా కూడా మీరు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మళ్ళొక్కసారి అన్ని వర్గాల ప్రజలకు, పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు దేశం కోసం, ధర్మం కోసం 500 సంవత్సరాల రాముడి యొక్క బానిసత్వంలోకి వెళ్ళి విముక్తి అయినటువంటి దాన్ని సమర్థించి, నీతికి నిజాయితీకి మారుపేరైన నరేంద్ర మోడీని సమర్థించి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.